హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ట్రెండింగ్ టాపిక్స్ అన్ని ఇంకా ఈ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే దీనికైతేనే కొంచెం సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా. సో అందుకే దీంట్లోనే అప్లోడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక మీటింగ్ అయితే జరిగింది గదా. అంటే టాలీవుడ్‌లోని ప్రముఖులందరూ కూడా వెళ్ళి మాట్లాడారు గదా, ఆయన అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్స్ కోసం. అంటే ఆయన అసెంబ్లీలో కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో దాని గురించే ఇప్పుడు మొత్తం అందరూ కూడా మాట్లాడడానికెళ్లారు. 'దిల్ రాజు' గారి లీడర్‌షిప్‌లో చాలామంది ఎళ్లారనమాట. అల్లు అరవింద్ గారు, 'దిల్ రాజు' గారు అండ్ వంశీ గారు, తర్వాత హీరోస్ నాగార్జున గారు, వెంకటేష్ గారు, కిరణ్ అబ్బవరం గారు వెళ్ళారు. తర్వాత డైరెక్టర్స్ నుంచి త్రివిక్రమ్ గారు, హరీష్ శంకర్ గారు, కొరటాల శివ గారు, బోయపాటి గారు, అనిల్ రావిపూడి గారు, ప్రశాంత్ వర్మ గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళంతా కూడా వెళ్ళారు. సో వీళ్ళంతా వెళ్ళి మీటింగ్‌ని అయితే కండక్ట్ చేశారు. వాళ్ళు దేని గురించి అయితే వెళ్ళారో వాటన్నిటి గురించి కూడా మాట్లాడారు. అండ్ ఫైనల్‌గా రేవంత్ రెడ్డి గారు ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చారు. సో ఆ కన్క్లూజన్ ఏంటి? అండ్ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అండ్ ఆయన చెప్పిన వేరే పాయింట్స్ ఏంటి? అండ్ ఆయన ఇచ్చిన కన్క్లూజన్‌ని బట్టి చాలామంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసి రేవంత్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే నిజంగానే బెటరా? అసలు ఏ యాస్పెక్ట్‌లో బెటర్? ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదు అని చెప్పారనమాట. సో దాని గురించే ఇప్పుడు ఈ మీటింగ్. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్‌గా నెక్స్ట్ మంత్ జనవరి 10న 'గేమ్ చేంజర్' సినిమా వస్తుంది. రామ్ చరణ్ గారి సినిమా అది. అండ్ అది కూడా పెద్ద బడ్జెట్ సినిమా అది. శంకర్ గారు చాలా అంటే చాలా గ్రాండ్ స్కేల్‌లో తీశారు ఆ సినిమాని. ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే చాలా గ్రాండ్ స్కేల్‌లో ఉన్నాయి. అండ్ వాటికే 90 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంత గ్రాండ్ స్కేల్‌లో తీశారు కాబట్టి డెఫినెట్‌గా దానికి హైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే ఆ బిజినెస్ జరగాలి అంటే డెఫినెట్‌గా హైక్స్ అనేవి ఎంతో కొంత అవసరం అనే పాయింట్ అయితే ఉంటది. సో అందుకోసం 'దిల్ రాజు' గారు ఇమ్మీడియేట్‌గా ఈ మీటింగ్‌ని ఏర్పాటు చేశారు. అందుకే వెళ్ళారు అన్నట్టుగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి ఐడియా ఉంది కదా. సో దానికోసం వెళ్ళారు. బట్ ఫైనల్‌గా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, నేను ఇక మీదట ఎలాంటి హైక్స్ కూడా ఇవ్వను, ఎలాంటి బెనిఫిట్ షోలు ఇవ్వనని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, టాలీవుడ్‌కి మేము వ్యతిరేకం కాదు, టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మేము ముందుంటాం. తెలంగాణలో షూటింగులకి మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తి మీద కమిటీ వేస్తాం. బేసిక్‌గా ఈ షూటింగులకి రాయితీ ఇవ్వాలనేది నాకు తెలిసి అడిషనల్ పాయింట్ అంతే. బట్ మెయిన్ పాయింట్ అయితే బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్సే. సో వీటి కోసం కూడా మాట్లాడారు. అండ్ వాటి కోసం ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు. అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ రేట్ల పెంపు ఉండదు. బట్ మీరు సినిమా వాళ్ళు టెంపుల్ టూరిజంని, ఎకో టూరిజంని కూడా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పెట్టుబడుల విషయంలో కూడా సినీ పరిశ్రమ సహకరించాలి అని చెప్పారు. సో పెట్టుబడుల విషయంలో సినీ పరిశ్రమ సహకరించడం ఏంటో నాకైతే అర్థం కాలే. అంటే వాళ్ళు మేబీ వేరే ఏమైనా స్టూడియోస్ పెట్టాలా? లేదంటే వాళ్ళు ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టాలా? ఏమో మరి ఇంక. సో అసలు వాళ్ళ సైడ్ నుంచి పెట్టుబడులు ఏముంటాయి? సో సినిమా మీద పెట్టే బడ్జెట్టే వాళ్ళ పెట్టుబడి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా థియేటర్‌లో రిలీజ్ అవుతూ ఉంటది. అండ్ థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు అక్కడ టికెట్లు తెగుతాయి. అండ్ వాటి నుంచి ట్యాక్స్ గవర్నమెంట్‌కెళ్తూ ఉంటది. సో అదే వాళ్ళ పెట్టుబడి. ఇంక మళ్ళీ ఏం పెట్టుబడులు పెట్టాలి? సినిమా మీద పెట్టుబడి పెట్టడమే గవర్నమెంట్‌కి ఫండ్స్ ఇచ్చినట్టు ఇండైరెక్ట్‌గా. సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు వీళ్ళు ఒక సినిమా మీద బడ్జెట్ పెడతారబ్బా. ఇప్పుడు 'కల్కియే' తీసుకుందాం. 600 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఆ 'కల్కి' సినిమాకి ఏపీ, తెలంగాణలో నియర్ బై ఒక 300 దాకా నెట్ అయితే వచ్చింది. అంటే అరౌండ్ ఈజీగా ఒక
400 దగ్గర దగ్గర దాకా 400 కాకపోయినా కూడా నియర్ బై ఒక 375 ఆర్ 400 మధ్యలో గ్రాస్ వచ్చింది. సో తెలంగాణ నుంచి ఒక సగం వచ్చింది అనుకుందాం. ఆ సగం అమౌంట్‌కి జీఎస్టీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వాళ్ళకి వెళ్తుంది కదా. అండ్ గవర్నమెంట్ ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ట్యాక్సెస్ రిటర్న్ ఇస్తుంది కదా. సో అదంతా కూడా మళ్ళీ అడి తిరిగి ఇటు తిరిగి గవర్నమెంట్కి వెళ్ళినట్టే కదా. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ అనేది సినిమా మీద పెడితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి. సో ఇంకేం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. సో ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే ఇక మీదట ఎలాంటి బెనిఫిట్ షోలు ఎలాంటి స్పెషల్ టికెట్ రేట్ల పెంపు అయితే ఉండదు అని చెప్పేశారు. సో ఇదైతే క్లియర్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్ ఫర్దర్గా టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల్లో క్వాలిటీ ఏదైనా తగ్గే అవకాశం ఉంది, అంటే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు కల్కి సినిమా కానీ, RRR సినిమా కానీ, లేదంటే బాహుబలి 2 కానీ, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే ఇవన్నీ బిగ్ బడ్జెట్ మూవీస్. అంతెందుకు ఇప్పుడు అప్కమింగ్ చూసుకున్నా కూడా ఈ గవర్నమెంట్ ఇంకో 4 ఏళ్ళు అయితే రూలింగ్లో ఉంటుంది. ఆ తర్వాత ఎవరు వస్తారనేది వేరే విషయం. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా, లేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారే వస్తారా, లేదంటే బీజేపీ వస్తుందా ఏమో వీ డోంట్ నో. బట్ ఈ గవర్నమెంట్ అయితే ఒక 4 ఏళ్ళు రూలింగ్లో ఉంటుంది కదా. ఈ 4 ఏళ్లలో వచ్చే కొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి చూసుకుంటే ఒకటి కల్కి 2. ఓకే, కల్కి 2 చాలా పెద్ద బడ్జెట్ సినిమా. ఎందుకంటే కల్కి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్కి ఇంకా హ్యూజ్ లెవెల్లో VFX అనేది అవసరం అవుతుంది. ఓకే, సో ఇంకా భారీ బడ్జెట్ అవుతుంది అది. బట్ డెఫినెట్గా అది హిందీ సైడు తెలుగు సైడు గట్టికి కొట్టేస్తుంది కాబట్టి ఓకే వాళ్ళు కలెక్షన్స్ పెట్టుకుంటారు, అంటే బడ్జెట్ పెట్టుకుంటారు. అండ్ తమిళ్, మలయాళం, కర్ణాటక అన్ని చోట్ల గట్టికి కొడుతుంది, అందులో నో డౌట్. బట్ నేను అంటున్నది ఏంటంటే ఈ ఇండస్ట్రీ కూడా ఇంపార్టెంటే కదా, మనకి తెలుగు రాష్ట్రాలు రెండూ ఇంపార్టెంటే, నైజాం కూడా ఇంపార్టెంటే. సో అట్లాంటి చోట మనకి టికెట్ రేట్స్ కొంచెం తక్కువే ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది, కొంచెం కూడా హైక్ ఉండదు అంటే అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఆ తర్వాత రాజమౌళి గారిది, మహేష్ బాబు గారిది సినిమా 2 పార్ట్ల సినిమాయే, బట్ 1000 కోట్ల బడ్జెట్తో వస్తుంది ఆ సినిమా. అది ఇంకా పెరగచ్చు కూడా, ఎందుకంటే రాజమౌళి గారు ఎప్పుడు కూడా అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయరు మ్యాక్సిమం. ఎందుకంటే ఆయన పర్ఫెక్షన్ కోసం ఇంకా ముందుకెళ్ళి చేసి అది డెఫినెట్గా ఒక 1200 కోట్లు అయిపోయినా అయిపోద్ది ఆ 2 సినిమాలకు కలిపి. సో నేనంటుంది ఏంటంటే అంత భారీ బడ్జెట్ సినిమా వితౌట్ ఎనీ హైక్స్ అంటే కష్టం, డెఫినెట్గా కష్టమే. దానికి ఎంతో కొంత హైక్ ఉండి తీరాలి. అది ఇవ్వను అంటే క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వచ్చేమో. మైట్ బీ రాజమౌళి గారి సినిమాకు ఆబ్వియస్లీ ఇండియా వైడ్గా రెస్పాన్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ మహేష్ బాబు గారు ఉన్నారంటే ఆబ్వియస్లీ ఏపీ తెలంగాణలో గట్టి కొడేస్తుంది, నో డౌట్. కాకపోతే ఇంకా బెటర్గా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ 2 పార్ట్లు తీస్తున్నారు అండ్ అంత భారీ బడ్జెట్ పెడుతున్నారు. సో దానికి తగ్గ అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, దానికి తగ్గ కలెక్షన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెమైనా సరే హైక్ ఉండాల్సి ఉంటుంది. సో హైక్ ఉండదు అంటే కొంచెం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వచ్చు. అలాగే అల్లు అర్జున్ గారిది, సుకుమార్ గారు సారీ త్రివిక్రమ్ గారిది, వాళ్ళిద్దరిది కూడా ఒక సినిమా వస్తుంది. అది కూడా చాలా పెద్ద బడ్జెట్ సినిమానే అది. సో దానికి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత హైక్ ఉండాల్సి ఉంటుంది. సో ఇలాగ అన్నీ కూడా భారీ స్కేల్లో సినిమాలు తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎంతో కొంత హైక్ ఉండాలి. సరే బెనిఫిట్ షోల సంగతి పక్కన పెట్టండి, అవి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే అది ఇచ్చేది మొదటి రోజు అంతే కదా. ఒక్కరోజు మాత్రమే ఇస్తారు 1 AM షోలు అండ్ 4 AM షోలు. ఒకవేళ అది లేదు అంటే నార్మల్గా 5 షోలు పడతాయి. సో ఒక 2 షోలు ఎక్స్ట్రా ఇస్తారు అంతే. సో 2 షోల వల్ల పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏమి వచ్చేది. ఏమంటే ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే ఎర్లీగా స్ప్రెడ్ అవుతుంది పాజిటివ్ టాక్, సో ఎక్కువ మంది వస్తారన్న ఒకే ఒక రీజన్ మీద తప్పిస్తే బెనిఫిట్ షోస్ వల్ల హ్యూజ్ లెవెల్లో మిగిలిపోయేది అయితే ఏముండదు. సో అది ఓకే. బట్ నేను అంటుంది హైక్స్ అయినా సరే కొంచెమైనా ఇవ్వాల్సిందే. బట్ అలాగా ఇవ్వను అంటే కరెక్ట్ అయితే కాదు. సో ఈ టైంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ కంపేర్ చేస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి బేసిక్గా. వాటన్నిటి గురించి పట్టించుకోవడం మానేసి సినిమా అనేది అతిపెద్ద సమస్య అన్నట్టుగా చూసి సినిమా కోసమే మాట్లాడి, సినిమా పేదవాడికి అందుబాటులో ఉండాలి, పేద ప్రజలు చూడాలి, అది ఇది అని చెప్పి ₹5, ₹10, ₹20 రేట్లు పెట్టి ఆ టైంలో సినిమాల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టారు. అయితే ఆ తర్వాత చాలామంది సినీ పెద్దలు వెళ్ళారు, మాట్లాడారు. అండ్ మాట్లాడిన తర్వాత ఫైనల్గా దీనికి ఒక సొల్యూషన్ వచ్చేసింది. అండ్ ఆయన మళ్ళీ నార్మల్ రేట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఎంతో కొంత హైక్ ఇస్తామని కూడా చెప్పారు సినిమాలకి. మరీ ఎక్కువ కాకపోయినా కొద్దో గొప్ప హైక్ ఇచ్చారు. ఇప్పుడు సలార్ సినిమాకి ఆ గవర్నమెంట్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఒక ₹40 హైక్ ఇచ్చారు. అట్లా కాకుండా మేబీ ఒక ఒక ₹75, ₹100 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కానీ అలా ఇవ్వలేదు. ఒకళ్ళు ఇచ్చుంటే మేబీ వేరే రకం కూడానేమో. బట్ కొంతవరకు మాత్రమే హైక్స్ ఇస్తున్నారు, మరీ ఎక్కువగా అయితే ఇవ్వట్లేదు. బట్ ఏదో ఒకటి అది కూడా ఇచ్చారు మొత్తానికి. సో వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా మొత్తానికి వెళ్ళి మాట్లాడితే ఒక సొల్యూషన్ ఇచ్చేశారు దానికి. బట్ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాబ్లం ఆయనే క్రియేట్ చేశారు.
అండ్ దానికి ఒక సొల్యూషన్ కోసం అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు. బట్ ఆయన ఆ సొల్యూషన్ ఇవ్వకుండానే దాన్ని అలాగే ఉంచేయడం జరిగింది. అది కాకుండా మళ్ళీ కొన్ని వేరే కండిషన్లు కూడా పెట్టారు. ఏంటవి? ఒకటేమో టెంపుల్ టూరిజము, ఇంకోటేమో ఎకో టూరిజము, ఇంకోటేమో పెట్టుబడులు. ఇవన్నీ ఎక్కడ పాసిబుల్ అవుతాయి? సో మీరేమైనా చేస్తేనే కదా వాళ్ళకేమైనా ఇంట్రెస్ట్ రావడానికి. సో అది కదా పాయింట్. చాలామంది ఇది పాయింట్ అవుట్ చేస్తున్నారనమాట. సో ఈ పరంగా జగన్మోహన్ రెడ్డి గారే బెటరు. అట్లీస్ట్ సొల్యూషన్ ఇచ్చేసాడు. మళ్ళీ వెళ్ళి మాట్లాడితే బట్ ఈయన ఇవ్వట్లేదు అని చెప్పి కంపేర్ చేస్తున్నారు. బట్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఒకటి ఆయనలాగా రూ. 5, రూ. 10, రూ. 15, రూ. 20 చేయలే కదా! ఈయన ఏంటంటే నార్మల్ రేట్లు ఉండనిచ్చారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్‌లో 200, మల్టీప్లెక్స్‌లో 295. సో ఆ ప్రైసెస్ అలాగే ఉంటాయి పెద్ద సినిమాలు వచ్చినట్టయితే. కాకపోతే ఏమంటే ఇంకా మరీ ఎక్కువగా పెంచుకోవడానికైతే లేకుండా పోయిందనమాట. సో అంటే అట్లీస్ట్ ఒక రూ. 50 సింగిల్ స్క్రీన్స్‌కి, మల్టీప్లెక్స్‌లకి ఒక 75 గానీ, 100 గానీ అలా ఏదైనా కొంచెం పెంచుకొని ఇచ్చుంటే బాగున్ను అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే వినపడుతుంది. నాకు గూడా అదే అనిపిస్తుంది పర్సనల్‌గా. అంటే ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమాలకి అన్నిటికీ కాదు. అన్నిటికీ హైక్స్ ఇమ్మని కూడా నేను చెప్పట్లేదు. బట్ కొన్నిటికి పెద్ద సినిమాలుంటాయి గదా! సో వాటికి ఖచ్చితంగా ఇస్తే బెటర్. యాక్చువల్‌గా తెలంగాణ సినిమాలకు రిలేటెడ్ మినిస్టర్ ఏమని చెప్పారంటే ముందు తెలంగాణను ఏమైనా ప్రమోట్ చేసిన సినిమాలకి యూనో ఏదైనా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకి వాటన్నిటికి కూడా కొంత హైక్ ఇస్తామన్నట్టు చెప్పారు. బట్ ఇప్పుడు ఈ మీటింగ్‌లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసలు దేనికి ఇవ్వమన్నట్టుగా చెప్పేశారు కాబట్టి ఇంకా మాక్సిమం హైక్స్ అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా మాక్సిమం రిజెక్టే అవుతాయి అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో అదనమాట సిచ్యువేషన్. సో ఈ టైంలో చాలామంది అనుకుంటున్న ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది అని. బట్ అలా జరుగుతదా అంటే అవ్వదు మాక్సిమం. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది బేసిక్‌గా. పాయింట్ ఏంటంటే నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా ఓపెన్‌గా చెప్పేశారు. అంటే ఆయన ఎప్పుడు అంతే కదా! స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆయన. ఆయన ఏమన్నారంటే, "సార్ ఇండస్ట్రీ ఆంధ్రాకి ఎళ్తదంటున్నారు. మరి మీరు ఎళ్తారా?" అంటే, "నేనెందుకెళ్తాను? ఇన్ని కోట్లు పెట్టి నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటే నేను ఆంధ్రాకి ఎందుకెళ్తాను" అన్నారు ఆయన. సో అది నిజం అది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ఏవైతే ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు ఇక్కడే ఉండి చూసుకోగలరు. అక్కడికెళ్ళలేరు వాళ్ళు. అండ్ దానికోసం మళ్ళీ సెపరేట్‌గా అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసేంత ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసేంత టైం కూడా వాళ్ళకి లేదు ఆంధ్ర సైడ్. సో దానివల్ల ఏంటంటే డెఫినెట్‌గా ఇండస్ట్రీ అక్కడే ఉంటది. కాకపోతే షూటింగ్‌లు ఇటువైపు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అండ్ ఈవెంట్లు ఇటువైపు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు మీరు గమనించినట్టయితే ఆల్రెడీ షూటింగులు పెరుగుతున్నాయి. ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో గట్టిగా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ వైజాగ్‌లో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎప్పుడైనా మీరు గమనిస్తే వారానికి ఒకసారైనా సరే బీచ్ రోడ్‌లో ఏదో ఒక షూటింగ్ ఉంటుంది. సో డెఫినిట్‌గా షూటింగ్స్ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఇక మీదట అవి ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇండస్ట్రీ పర్సన్సే ఉన్నారిక్కడ. అండ్ వాళ్ళు కూడా ఇండస్ట్రీకి చాలా గట్టిగా సపోర్ట్‌లో కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా నడుస్తోంది కాబట్టి ఆబ్వియస్‌లీ చాలా బాగా సపోర్ట్ అయితే ఉంటది కాబట్టి వాళ్ళందరూ ఇటువైపు కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎటు చూసుకున్నా కూడా కొంతవరకు ఇబ్బందే. అస్సలు హైక్స్ ఏమి ఇవ్వము అన్నట్టయితే మాత్రం. సో అది మరి సిట్యుయేషన్. సో మరీ జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయడం కూడా అన్నెసెసరీ. ఎందుకంటే ఆయన బేసిక్‌గా ఆ టికెట్ రేట్స్ మరీ వరస్ట్‌గా పెట్టారాయన. ఇక్కడ అలా ఏం లేదు గదా! ఉన్న వాటిని పెంచడం అంటున్నారు అంతే. సో ఆ రేట్స్‌తో ఒకవేళ సినిమా కంటెంట్ బాగుండి లాంగ్ రన్ గనక దొరికినట్టయితే డెఫినిట్‌గా గుడ్ కలెక్షన్స్ వస్తాయి. అందులో నో డౌట్. ఏమంటే కొంచెం పెద్ద పెద్ద సినిమాలకి, భారీ బడ్జెట్ సినిమాలకి ఇప్పుడు 'ప్రభాస్' గారిది 'కల్కి' కావచ్చు, లేదంటే నెక్స్ట్ రాజమౌళి గారిది కావచ్చు, మహేష్ బాబు గారిది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది కావచ్చు. ఇట్లాంటి వాటికైనా సరే కొంచెం హైక్స్ ఉండుంటే బాగుందని నాకైతే అనిపిస్తుందనమాట. సో అది మరి సిట్యుయేషన్. అండ్ ఇంకా ఆబ్వియస్‌లీ ఇంకా చాలా సినిమాలొస్తాయి అబ్బా! ఈ మొత్తం 4 ఏళ్ల టైంలో. ఇప్పుడు 'ప్రభాస్' గారివే నాకు తెలిసి 'సలార్ 2' వస్తది, 'కల్కి 2' వస్తది, 'స్పిరిట్' వస్తది. ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ 'రాజా సాబ్' ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి గదా! అండ్ ఆ తర్వాత 'రామ్ చరణ్' గారివి కూడా ఖచ్చితంగా 2 సినిమాలొస్తాయి ఈ 4 ఏళ్ల గ్యాప్‌లో. అండ్ 'అల్లు అర్జున్' గారిది ఒక సినిమా ఆర్ 2 సినిమాలు రావచ్చేమో చెప్పలేం మనం. ఆ తర్వాత 'ఎన్టీఆర్' గారివి 2 సినిమాలొస్తాయి. ఒకటి 'వార్ 2' ఇంకొకటేమో 'దేవర 2' ఇంకొకటేమో 'నెల్సన్' గారిది. సో అవి రావచ్చు ఈ 4 ఏళ్ల గ్యాప్‌లో. 'పవన్ కళ్యాణ్' గారివి 2 సినిమాలు ప్రస్తుతానికి. ఒకటి 'హరిహర వీరమల్లు' ఇంకొకటి 'ఓజీ'. ఆ తర్వాత ఇక 'మహేష్ బాబు' గారిది ఒకటే మూవీలెండి. అది చాలా అంటే చాలా టైం తీసుకుంటదది. అది వేరే విషయం. సో ఇంక 'ప్రభాస్' గారిది చెప్పేసాను, 'అల్లు అర్జున్' గారిది చెప్పేసాను, 'ఎన్టీఆర్' గారిది చెప్పేసాను, 'రామ్ చరణ్' గారిది చెప్పేసాను, 'పవన్ కళ్యాణ్' గారిది చెప్పేసాను, 'మహేష్ బాబు' గారిది చెప్పేసాను. సో అదే అంటున్నా ఇంక వీళ్ళందరివి కూడా ఏంటంటే కొంచెమైనా హైక్స్
ఉంటే బెటర్ అన్నట్టు ఉంటదనమాట సిచ్యువేషన్. బట్ ఇంకా ఏమో మరి అలాగయింది ఇప్పుడు. సరే ఎనీహో మొత్తానికి ఇలా జరిగింది. సో నాకైతే అనిపిస్తుంది కొంచెం పెద్ద సినిమాలకు కొంచెం హైక్ ఇస్తే బెటర్ ఏమో అని. బెనిఫిట్ షోలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ కొంచెం హైక్ ఇచ్చి అట్లీస్ట్ 4 AM షోలు ఇచ్చినా కూడా కొద్దో గొప్పో పర్లేదు. మరి ముందు రోజు రాత్రి ప్రీమియర్లు లేదంటే అర్ధరాత్రి 1 గంట షోలు అక్కడ ఇవ్వకపోయినా 4 AM షోలైనా ఇస్తే బెటర్ అన్నట్టుంది. ఎనీహో ఇక్కడ ఆంధ్రాలో ఎలాగ పడతాయిలేండి, అది వేరే విషయం. ఆంధ్ర సైడ్ మాత్రం డెఫినెట్గా 1 AM షోలు అవన్నీ కూడా పడతాయి. అండ్ డెఫినెట్గా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ నుంచి, అందులో నో డౌట్. ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా అంత బిగ్ డెసిషన్ అయితే తీసుకోకపోవచ్చు వాళ్ళ ఆంధ్ర సైడ్ ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కొంచెం సినిమా ఇండస్ట్రీకి ముందు నుంచి కొంచెం సపోర్ట్గా ఉంది. సో అది పాయింట్ అనమాట. సో లెట్స్ సీ గైస్, చూద్దాం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబు మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.